ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారు అంటే గనక, బిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అయితే నీకు వచ్చిన బాధ నీకోసమే. ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతోందమ్మా. నీకు ఎంతో అదృష్టం ఉండడం వల్లనే ఈరోజు ఈ కనకదుర్గమ్మ తల్లి చెప్పే మాటను ఆలకించబోతున్నావు అని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అమ్మవారు అయితే తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయితే అమ్మవారు మనకు ఏం సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే, బిడ్డ ఈరోజు నీ కోరిక అనేది తలుపు తట్టబోతోందమ్మ. ఆ అదృష్టం అనేది నీ చెంతకు రాబోతోంది. కనుకనే ఈ రోజున ఈ అమ్మ మాటలను ఆలకించబోతున్నా. ఎందుకమ్మా అలా ప్రతిరోజు ఏవో కొన్ని మాటలు చెబుతూ ఉంటావు? ఈ మాటల గారడిలో మమ్మల్ని మోసం చేస్తూ ఉంటున్నావు తప్ప మాకు ఏది కూడా, ఏ ఒక్క విషయం కూడా జరగటం లేదు తల్లి. అలాగే మా మనసు అయితే ఎప్పటిలాగా బాధలో కూరుకుపోయి ఉంది. మేమైతే సంతోషంగా ఏమీ లేము. ఇవన్నీ కూడా నీకు తెలుసు అమ్మా. అయినప్పటికీ మమ్మల్ని ఎందుకమ్మా ఇలా చిత్రవదను గురిచేస్తూ ఉన్నావు? ఈ కష్టాల సమస్యల్లో ఊబిలో మమ్మల్ని ఎందుకు కూరుకుపోయేలాగా చేస్తున్నావు? నిజం చెప్పాలంటే అమ్మ మనసు అసలు నా మనసు ఏమీ బాగాలేదు. అందుకే ఈరోజు నీతో చెప్పుకోవాలని కూడా అనిపిస్తూ ఉంది. నాకు ఎదురైనటువంటి ప్రతి సమస్య, ప్రతి ఘర్షణ నీతోనే కదా నేను పంచుకుంటూ ఉన్నాను. ఏమి ఆలోచిస్తున్నాను, అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు తల్లి. పిచ్చి పిచ్చి ఆలోచనలు నేనే చేస్తున్నాను. ఎందుకు ఇంత అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నానో కూడా నాకు కూడా తెలియటం లేదమ్మా. ఎవరో మనవారు, ఎవరు పరాయి వారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అలాగే గందరగోళం లాంటి ఒక దాంట్లో ఉండి తెలుసుకోలేక ఉంటున్నాను అమ్మ. ఒక్కసారి ఎలా అయినా సరే మంచి జీవితం ఎలా ఉంటుందో అనేది నాకు అసలు అర్థం కావడమే లేదు. ప్రతి క్షణము కూడా బాధపడుతూనే ఉన్నాను. అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చిత్రవదకు గురవుతూ పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది అంతు చిక్కక ఆలోచించి నా మెదడు పిచ్చెక్కిపోతుంది. అసలు నిజం చెప్పాలంటే నాకు మనసు ఆలోచనలతో లోపల ఎంతో బాధపడుతున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఉంది నాకు అని చెప్పి నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నలుగురిలో నేను అవహేళన అయిపోయి నేనంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను నలుగురిలో నవ్వుతూ ఉంటున్నారు. నన్ను అవహేళన చేస్తూ ఉన్నారు. ఏదో పైకి నవ్వుతూ అలా గడిపేస్తూ ఉన్నాను. కానీ నీకు కూడా తెలుసు కదా అమ్మ, అసలు ఏం చేయాలి, ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది. ప్రతిక్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యం నాలో ఎప్పుడు కూడా నేను నింపుకునే ఉన్నాను. కనుకనే ఇప్పుడు కూడా ఇలా ధైర్యంగా ఉండగలిగానేమో అని ఒక్కొక్కసారి అనిపించుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావేమో అని భయంగా కూడా ఉందమ్మా. అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను తల్లి. నా చుట్టూ ఉన్నవారు, అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి వారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టేశారు. నా మనసును చాలా బాధ పెట్టారు తల్లి. ఇక నువ్వు కూడా నన్ను దూరం చేస్తావా అంటూ ఈ జీవితంలో నాకు ఉన్న ఒక్క ఆశ కూడా కోల్పోయింది నా తల్లి అని బాధపడుతున్నావు కదూ బిడ్డా. ఎందుకమ్మా నా మీద, నీ కనకదుర్గమ్మ తల్లి మీద నీకు అంత ఈ నిరుత్సాహం వచ్చేసింది? అంత బాధపడుతున్నావు ఎందుకు తల్లి? దానికి నేను ఎప్పుడు నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డా, నువ్వు అలా బాధపడకు, నీకు నేనున్నాను అని నేను ప్రతిసారి నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఒక్కొక్కసారి నమ్మినట్టే నమ్ముతున్నావు. కానీ మరలా అంతలోనే నీకు వచ్చినటువంటి సమస్యలకు కానీ కారణం ఏమైనా సరే బెంబేలెత్తిపోతున్నావు.
అలా ఉండకూడదు బిడ్డ. నువ్వే ఇలా ఉంటే నువ్వు ఎంతోమందికి అమ్మవారిని గురించి చెప్తూ ఉంటావు కదా, మరి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నువ్వు వేరే వారికి చెప్పే సాహసం చేయగలుగుతావు. అలా కాకుండా నువ్వే ఇలా బెంబేలెత్తిపోతే, నీకు వచ్చిన సమస్యను బెదిరిపోతే నువ్వు ఇంకొకరికి చెప్తే మాత్రం విశ్వసించగలరా వాళ్ళు? చెప్పు. అలా ఎప్పుడు జరగదు తల్లి. నువ్వు ఈ కర్మ ఫలాలను బట్టి ఉంటుంది నీకు అని నేను ఎప్పుడు చెప్పాను కూడా. ఎవరు చేసిన కర్మ వాళ్ళను నువ్వు అమ్మా నాకు ధైర్యంగా నిలబడ్డావు అని ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటున్నావు కదా. మరి నాకైతే ఎందుకమ్మా అలాంటి అనుమతి అసలు కలగడం లేదు. కాలం ఆడినటువంటి ఆటలో నేను అసలు ఓడిపోయానో గెలిచానో కూడా నాకు అర్థమే కావట్లేదు. నమ్మకము అనే దాంట్లో మనుషులు ఆడేటటువంటి ఆట అనేది ముమ్మాటికి నన్ను ఓడిపోయేటట్టే చేసింది తల్లి. ఇదైతే సత్యము. కేవలం ఒక మరమనిషిలాగా నేను మిగిలిపోయాను అని అంటున్నావు. బంగారు తల్లి, నువ్వు చాలా బాధలో ఉన్నావు కనుకనే ఇలాగే నీ మనసు దుఃఖంతో నిండిపోయింది కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మా, ఎన్నో మంచి మంచి సందేశాలను నేను నీకు మంచి మంచి మాటలను కూడా ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను. చెబుతూ వస్తూ ఉన్నా కూడా, తెలియపరుస్తూ ఉన్నా కూడా నేను నీకు ధైర్యం ఇవ్వడం లేదా? నేను ఏమాత్రం నీకు సహాయం అందించలేదా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు అమ్మా అని పిలవంగానే నేను వచ్చి నీకు ఆ క్షణమే నీకు ప్రత్యక్షమై నీకు సహాయాన్ని అందించానా లేదా? నువ్వు గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి చెప్పు, నువ్వు నా నుండి ఎటువంటి సహాయము అసలు ఎప్పుడు కూడా పొందలేదా? నువ్వు నా ఉనికిని కూడా గుర్తించలేదా? కనకదుర్గమ్మ తల్లి ఎప్పుడు నాకు తోడుగా ఉన్నది అనే మాట నీ నోట ఎప్పుడు రాలేదా? ఒక్కసారి నీ మనసు నిండా నా రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఈ కన్న తల్లిలాగా నీకు ఎప్పుడు ఈ విధంగా సహాయం అందించలేదా అని ఒక్క మాట నువ్వు చెప్పు, ఒప్పుకుంటానప్పుడు. నేను చూడు బంగారు తల్లి, ముందు ముందు జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో చూడాలి, ఇంకా ఎన్నో అనుభవాలు నువ్వు పొందాలి. ఇప్పుడే ఏదో జరిగిపోయిందల్లాగా జరిగిపోయినట్టుగా ఎందుకమ్మా అలా దుఃఖిస్తున్నావు? జీవితంలో ఏ బంధాలైనా ఎవరు కూడా మనకు శాశ్వతం కాదు అని నీకు తెలియదా? చెప్పు. అయినప్పటికీ కూడా ఇలా అజ్ఞాన అంధకారంలో కూరుకుపోతున్నావేంటమ్మా? నీ ఆలోచనలే ఎందుకు కారణం నువ్వు అని అనుకుంటున్నాను. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసును కూడా నువ్వు పాడు చేసేసుకుని ఎందుకు ఇలాగా అమ్మ లేదు, కనకదుర్గమ్మ తల్లి నాకేం సహాయం చేయట్లేదని అనుకుంటున్నావు? నువ్వు భగవంతుడు లేడు, నీకు ఇష్టమైన వారు నేను ఇబ్బంది పెడుతున్నారు కనుకనే వాళ్ళని దూరం చేశాడు. భగవంతుడు అని అంటే దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? అసలు ఊరికే నేను నీ నుండి ఎవరిని ఏమీ దూరం చేయలేదు. అలా దూరం చేశారు అంటే వారి వల్ల నీకు ఇంకా చాలా బాధపడతావని, బాధపడకూడదని, ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే దూరం చేస్తారు. కానీ భగవంతుడు నీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా చేయడు తల్లి. నువ్వు ఈ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను నీకు తోడుగా సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను నీకు ఏర్పరచబోతున్నాను బిడ్డ. దానిలో నువ్వు చాలా మంచిగా పైకి ఎదగగలుగుతావు. నీకు నువ్వు ఒక మాట చెప్పుకో, ఒక మనిషి ఎదగాలి అని అంటే కనుక ఎవరైనా సరే కొన్ని కష్టాలు పడితేనే తరువాత మంచి మంచి లైఫ్ అనేది వారికి వస్తుంది. నీకు అనుకుంటూ ఉంటావు చెడు వ్యసనాలు కారణం అనుకుంటారు, కానీ ఏదో చెడు వ్యసనాల వల్ల అలా అయిపోయారు అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మన మనసే మనకు కారణం అవుతుంది. కొందరు వాటినన్నిటినీ కూడా అతి ప్రమాదకరమైనది మనసే. అదేంటో అది అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసింది. ఎప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలియచేసినందుకు సంతోషించు బిడ్డ. జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే నువ్వు జాగ్రత్త పడ్డావు కదా అని చెప్పి నీకు నువ్వుగా కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి బాగా ఆలోచించుకుని ఇక నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నా కూడా ఎవరిని సరే అలా ఆలోచనలు చేయవద్దు. నీకు నిన్ను బాధ పెట్టిన వారు సంతోషంగా ఉంచుకున్నావు అమ్మా, నువ్వు కూడాను అని అంటున్నావు కదూ.
అదేమి న్యాయమని కూడా అడిగావు. సమయం కోసం వేచి చూడు బుడ్డా. అంతేగాని ఇలా ప్రతిరోజు నిన్ను నువ్వుగా శిక్షించుకుంటూ బాధ పెడుతూ ఉంటావా చెప్పు? నిన్ను బాధ పెట్టిన వారు తన్ను తాను వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పట్టుకుంటున్నారు అని గ్రహించు. అంతే. ప్రస్తుతం సంతోషంగా ఉండని వాళ్ళు అలా సంతోషంగా ఉంటే భగవంతుడు ఒకరోజు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు. నీకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడు. ఎందుకో తెలుసా? ఇతరులను బాధను పెట్టిన వారు ఎప్పుడు కూడా సవ్యంగా ఉండరు. నువ్వు అర్థం చేసుకున్నావు కనుకనే కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడ్తలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని నువ్వు ఎంత మాత్రం దేవరించాల్సిన అవసరం నీకు లేదు. నీ బాధ గురించి నీకు తెలిసేలా కావచ్చు, లేదంటే కనుక వారికి అసలు నీ జీవితంలో నీకు ఎలాంటి సహాయం చేసేవారు కాకపోతేనే నీకు అలాంటి సందర్భం సమయం వస్తూ ఉంటుంది. వారికి ప్రస్తుతం వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు ఉంటారు, కానీ ముందు రోజుల్లో వారి పతనం చాలా తీవ్రంగా ఉంటుందని వాళ్ళు తెలుసుకోలేరు. పక్క వారిని బాధ పెట్టారు, అందుకే వారు హింస పడుతూ ఉన్నారు అని సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ జీవితంలో గెలిచేశాము అని విర్రవీగిపోతూ ఉంటారు. కానీ నీలాగా మంచి మనసు ఉన్నవారికి ఒక ఇరకాటం అనేది కల్పిస్తూ ఉంటాడు భగవంతుడు. అదేమిటో నీకు ఉన్నటువంటి బాధను నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. బాధ్యతను మొదలుపెట్టి ఎక్కడా కూడా దూరంగా వెళ్ళలేదుగా నువ్వు. ఎంత కష్టం వచ్చినా కూడా నీలో నువ్వే కుమిలిపోతూ ఏం జరిగినా కూడా అంతా నా మంచిగా జరిగింది అని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతునిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. అలాగే ఒకవైపు విశ్వాసాన్ని ఉంచావు, నమ్మకాన్ని ఉంచినట్టే ఉంచుతున్నావు. మరలా ఇలాంటి సందర్భాల్లో అనుమానంతో నా కన్న తల్లి నన్నేమి చూడట్లేదు అని అంటావు. దైవ రూపంలా చూస్తున్నావు. కాదనడం లేదు తల్లి. నిన్ను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుని మాత్రం దూషించి అసలు ఎంత మాత్రము మంచిది కాదు తల్లి. నువ్వు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని నీకు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా నీకు సందేశం ఇప్పించాను. అలాగే ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. నీకు ఎన్నో రకాల సూచనలు కూడా నేను అందించాను కదా. ఇప్పుడు మాత్రం నీ మనసు వేరేలాగా ఉంది, వేరే ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికైనా సరే ఏమిటో వారి స్వభావం ఏమిటో నీకు అర్థమైన తర్వాత కూడా నీకు భగవంతుడు చేసినటువంటి ఇప్పుడు మోసం అనేది ఇప్పుడు గుర్తొచ్చిందా బిడ్డ? ముమ్మాటికి తప్పే కదా నువ్వు అలా ఆలోచించటం. నీ కన్న తల్లి దుర్గమ్మ ఉండగా నీ బాధ చెప్పుకునేదాన్ని ఎందుకు చెప్తా అని అంటూ నువ్వు నన్ను కూడా మాటలతో బాధ పెడుతూ ఉన్నావు కదూ. నేను ఎవ్వరికి చెప్పుకోలేను అమ్మా, నాకు అర్థం కావడం లేదు అని పిచ్చి తల్లి. నీకు బాధ, నిన్ను బాధ పెట్టిన వారు నువ్వు బాధపడకూడదని నేను ఇంత ఇబ్బంది పడినా కూడా నీ విషయాలన్నీ నీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నానమ్మా. నీ జీవితాన్ని ఇంతటితో ఎప్పుడు కూడా నువ్వు ముగించేస్తావు, అలాంటి ఆలోచనలు చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. కనుకనే ఇప్పటికైనా ఈ మంచి సందేశాన్ని నువ్వు వినేటటువంటి అదృష్టాన్ని నీకు కల్పించాను. జీవితంలో నిన్ను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదుగా. నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం కూడా నువ్వు పెట్టుకున్నావు. కాబట్టి దానిపై నువ్వు దృష్టి ఉంచు అనేది పెట్టు. అలాగే నీకు జీవితంలో ఒక ఎంతో ఎదిగే మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. దానికోసం నువ్వు పోరాటం చేయాల్సిందే. ఇప్పటి నుంచి నువ్వు ఆ లక్ష్యం వైపు ప్రతి ఒక్క ఆలోచనను కూడా సమయాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా కష్టపడుతూ నువ్వు శ్రమను ప్రతిఫలం నీకు దక్కుతుందో ఒక్కసారి ఈ కనకదుర్గమ్మ తల్లి నీకు నిరూపించి చూపిస్తాను కూడా. ఇప్పటి వరకు నీ తల్లి నీకు ఏమీ చేయలేదు అన్న నువ్వే ఆ మాటలను అన్నందుకు నువ్వు ఎంతగానో బాధపడతావు. అతి త్వరలోనే నీ కోరిక తలుపు తట్టేటువంటి గొప్ప అవకాశాన్ని నీ కనకదుర్గమ్మ తల్లి సృష్టించబోతున్నాను. నీ ముందే ఈలోపు కాస్త సహనంగా ఓర్పుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వైతే ఎటువైపు వేయాలనుకున్నావు ఆ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి. నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన కనకదుర్గమ్మ తల్లి మనకు గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి అమ్మ అందించిన సందేశం మీ అందరికీ నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.